హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పండగలు వచ్చేస్తున్నాయి. శారీకి తగినట్టుగా బ్యాంగిల్స్ వేసుకుంటే ఎంత బాగుంటుంది కదండి. ఎంతో హ్యాపీగా ఉంటుంది. బయట కొనుక్కోవడం కన్నా మన ఇంట్లో చక్కగా తయారు చేసుకోవచ్చు. బయట మార్కెట్లో చాలా ఎక్కువ కాస్ట్ అది కూడాను. సమయం ఉన్నట్టయితే ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో దీనికి కావాల్సిందల్లా కొన్ని ఐటమ్స్ అవసరం అవుతాయి. ఇవే అవసరం అవుతాయి. నచ్చిన మనకి సిల్క్ థ్రెడ్స్, దాంతోపాటుగా మనకి మిర్రర్స్ చిన్నవి. సో ఈ బ్యాంగిల్స్ అయితే సన్నగా ఉన్నాయి కాబట్టి ఒకదాని మీద ఒకటి పెట్టాలి కాబట్టి నేను ఈ గమ్ తోటి ఒకదాని మీద ఒకటి స్టిక్ చేశానండి. మిర్రర్స్ అతికించాలంటే కొంచెం స్పేస్ ఉండాలి. చాలా సన్నగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. సో ప్లెయిన్గా కావాలన్నా వేసుకోవచ్చు, మిర్రర్స్తో పెట్టుకోవచ్చు, మనకి నచ్చిన డిజైన్స్తో ఫైనల్గా చక్కగా సెట్ చేసుకోవచ్చు. శారీస్ అంటే శారీస్, మనకి నచ్చిన లెహంగాస్ మీద కానీ చక్కగా రెడీ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ఈ థ్రెడ్ తీసుకున్నాను. మనకి ఇప్పుడు కార్డ్బోర్డ్ ఉంది కదండి. సో కార్డ్బోర్డ్కి చుట్టి కొంత లెంత్ చక్కగా థిక్నెస్ తోటి రెడీ చేసి పెట్టుకోవాలి. మన చేత్తో మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరండి. సో సమయం ఉన్నట్టయితే తప్పకుండా మనము చేయడానికి ట్రై చేయొచ్చు. కొనడం కన్నా ఈ విధంగా అయితే ట్రై చేయొచ్చు. మన ఇంట్లో ఖాళీ సమయాలు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ ట్రై చేయొచ్చండి. మనము చేయొచ్చు. దీంతోపాటు మన బిజినెస్ కూడా చేసుకోవచ్చు. చాలామంది చేస్తూ ఉంటారండి. ఈ బ్యాంగిల్స్ తయారు చేసి సేల్ కూడా చేస్తూ ఉంటారు. ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం టైం పడుతుంది. తర్వాత మనము హ్యాపీగా చేసేసుకోవచ్చు. మన ఛానల్లో ఇలా ఉపయోగపడే వీడియోస్ చాలా ఉంటాయండి. తప్పకుండా వాచ్ చేయండి. నచ్చితే ఏం చేయాలండి? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి వీడియోస్ తోటి మేము ముందరకు వస్తాను. ఇప్పుడైతే ఇది కట్ చేసేస్తున్నానండి. ఈ థ్రెడ్ కొంచెం థిక్గా వచ్చింది కాబట్టి ఇది కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి మనం ఆ బ్యాంగిల్కి మనము కొంచెం స్టిక్ చేసేసి చుట్టుకుంటూ తీసుకెళ్ళడమే. కొంచెం అలా చుట్టుతూ ఉండాలండి. అప్పుడప్పుడు మనకి నచ్చిన పని కూడా చేసుకుంటూ ఉండాలండి. ఎప్పుడూ రెగ్యులర్ వర్కే కాకుండా మనకి నచ్చిన పని చేసుకుంటూ ఉంటే మనం చక్కగా హెల్తీగా ఉంటామండి. సో ఇప్పుడైతే దానికి గమ్ పెట్టేసేసి ఇదైతే స్టిక్ చేసేసానండి. చూసారు కదా, ఒకసారి కట్ చేసేసుకుని అడ్జస్ట్ అవి నీట్గా ఉండేలా చేసుకుని దాన్ని ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. మనకి నచ్చితే మిర్రర్స్ వేసుకోవచ్చు, లేదా మనము పూసలు వేసుకోవచ్చు, లేదా ముత్యాలు వేసుకోవచ్చు. మనకి డిఫరెంట్గా మనకి ఓన్ డిజైన్ తోటి కూడా చేసుకోవచ్చు. స్టిక్ చేసేసాక ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఫుల్గా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. సో ఆ థ్రెడ్ అయిపోతే మళ్ళీ ఒకసారి మనము ఫిక్స్ చేసుకుని కార్డ్బోర్డ్కి రెడీ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి. ఇప్పుడు ట్రెండ్ అందరూ ఫాలో అవుతున్నారు. సో ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎప్పటి నుంచో వేసుకుంటున్నారు. ఇంట్లో తయారు చేసుకోవడం వచ్చినట్టయితే మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మొత్తము ఇలా చుట్టేసేసి బ్యాంగిల్ అంతా నీట్గా ఉండేలాగా ఒకసారి చూసుకోవాలండి. బ్యాంగిల్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి లాస్ట్కి. సో నేను తీసుకున్న బ్యాంగిల్స్ ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను. ఇలాంటిది ఇంకొకటి చేసుకున్నాను. సో మొత్తం ఇలా చేసేసుకుని రెడీగా పెట్టుకున్నానండి. ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నానండి. పెద్ద బ్యాంగిల్ రెడ్ కలరు, ఈ చిన్నవైతే ఈ కలరు ఇలా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద అంటించడానికి ఈ స్టోన్స్ తీసుకున్నానండి. సో మనకి నచ్చిన డిజైన్లో చక్కగా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, అందంగా ఉంటాయండి. సో కొంచెం పెద్ద బ్యాంగిల్స్ తీసుకున్నట్టయితే మనం చక్కగా డిజైన్స్తో కూడా మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇవి నీట్గా దీని మీద స్టిక్ చేసుకుంటూ రావాలండి. మొదటిసారి చేసినప్పుడు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. తర్వాత అలవాటు అయిపోతుంది. మనంతటిగా మనం ఆ శారీస్ మీదకి కానీ లెహంగాస్ మీదకి కానీ చక్కగా నీట్గా దేని కలర్ దానికి చక్కగా మ్యాచ్ అయ్యేలాగా మనమే చేసేసుకుంటాము. చూడండి, మిర్రర్స్ అంటిస్తుంటే ఎంత బాగా కనపడుతుందో, ఎంత బాగుంటుందో. అంతా అయిపోయాక చూస్తే మనం నిజంగా కొన్నామా అని వేరే వాళ్ళు మన అడుగుతారు. అంత అందంగా తయారవుతాయి, అంత అందంగా కనబడతాయి. మీలో ఎవరైనా కూడా ఇలా బ్యాంగిల్స్ తయారు చేసినట్టయితే తప్పకుండా కమెంట్ చేయండి. మన ఛానల్లో ప్రతి వీక్లో 3 వీడియోస్ పెడుతూ ఉంటానండి. నాకు ఖాళీ సమయం ఏమైనా దొరికింది అంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటానండి.
చూడండి ఎంత బాగా రెడీ అవుతుందో, ఎంత బాగుందో కదండి. ఇదే విధంగా మనము ఆ బ్యాంగిల్ చుట్టూరా కూడా ఈ మిర్రర్స్ని స్టిక్ చేసుకుంటూ రావాలండి. అంతే రెడీ అయిపోతుంది. ముందరే మనం ఒక డిజైన్ కనుక అనుకున్నట్టయితే దానికి అనుగుణంగా మనం అన్నీ చేసేసి రెడీగా పెట్టుకోవచ్చండి. ఆ బ్యాంగిల్స్ 2 రెడీ అయిపోయండి. ఇంకా నెక్స్ట్ ఈ పెద్ద బ్యాంగిల్స్, దీనికైతే కొంచెం డిఫరెంట్గా ఉండే మిర్రర్ తీసుకున్నాను. సో దీన్ని కూడా సేమ్ అదే విధంగా స్టిక్ చేసుకుంటూ రావాలి. పండగలు వచ్చేస్తున్నాయంటే అప్పటికప్పుడు కాకుండా ముందరే ఒక వారం రోజుల ముందరే బట్టలు ఏం కొనుక్కోవాలి, జ్యువెలరీ ఎలా రెడీ చేసుకోవాలి, ఇలా సింపుల్గా చిన్న చిన్నవి మనం అనుకున్నట్టయితే పండగ హాయిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మనం కూడా నీట్గా డ్రెస్అప్ అవ్వచ్చు, చాలా హ్యాపీగా చేసుకోవచ్చు ఏదైనా ఫెస్టివల్. సో సింపుల్గా ఇలా కూడా చేసుకోవచ్చు. ఎంత బాగున్నాయో కదండి. ఈ మిర్రర్ డిఫరెంట్ మిర్రర్ అతికిస్తే ఎంత బాగా కనబడుతుందంటే ఎంత బాగుంది. మనం సింగిల్గా కూడా వేసుకోవచ్చు, ఈ చేతికి ఒకటి ఆ చేతికి ఒకటి. సో మొత్తానికి నేనైతే ఈ విధంగా రెడీ చేసేసుకున్నానండి. టైం కనుక ఉన్నట్టయితే బ్యాంగిల్స్తో పాటు ఇయర్ రింగ్స్ కూడా చక్కగా చేసుకోవచ్చు. సో ఎవరికైనా బిజినెస్ చేయాలి అనుకుంటే చేయాలా అనుకోకర్లేకుండా ఇలాంటి బిజినెస్ ఐడియా కూడా మనకి ఉపయోగపడుతుందండి. తప్పకుండా ట్రై చేయొచ్చు. రెడీ అయిపోయింది, చూసారు కదండి ఎంత బాగున్నాయో. ఆ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది, చాలా చక్కగా నీట్గా ఉన్నాయి. సో నేను చేసిన ఈ 4 బ్యాంగిల్స్ సింగిల్ హ్యాండ్కే వేసుకుందామని డిసైడ్ అయిపోయానండి. సో నాకైతే చాలా బాగా నచ్చేసాయి. మీకు నచ్చేయా లేదో తప్పకుండా తెలియజేయండి. సో ఇంకా నేను వేసుకుని చూపిస్తాను. ఈ విధంగా అయితే సింపుల్గా ఒక హ్యాండ్కి అయితే సూపర్ ఉన్నాయండి. అదే మనం 2 హ్యాండ్స్కి వేసుకోవాలంటే ఇంకా 2 కలిపి వేసుకోవచ్చు. ఈ పక్క ఇంకా 6, ఆ పక్క 6 కూడా వేసుకున్న చాలా అందంగా ఉంటుంది. చాయిస్ ఈజ్ అవర్స్ అండి. సో మొత్తానికి ఈ విధంగా అయితే వేసేసుకోవచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.